తులారాశి. ఆర్థికంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మీకు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందర పడవద్దు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. మిత్రుల ద్వారా మీకు మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది. రుణపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి విష్ణునామాన్ని స్మరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు చేపడతారు. మీ నిర్ణయాలు కొంత ఆలస్యంగానైనా కూడా మేలు చేస్తాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఈ అవకాశం కాదు. ఆలోచించి మెల్లగా పెట్టుబడులు పెట్టండి. వాయిదా వేసుకోవడం ఉత్తమం. పెట్టుబడులు తర్వాత పెట్టి లాభాలు పొందండి. మీకు ఈరోజు కొంత శుభవార్తను వినే అవకాశం కూడా ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు ముఖ్యంగా శివాలయాన్ని సందర్శించిన లేదా శివునికి రుద్రాభిషేకం చేయించండి. మీకు మరింత కలిసి వస్తూ ఉంటుంది. మకర రాశి. పరిస్థితులు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. సమయానికి మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు స్థిరంగా తీసుకోవడం వలన మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఈ రాశివారు ఈరోజు అయగ్రీవ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం
కలుగుతూ ఉంటుంది. కుంభరాశి పరిస్థితులు అనుకూలించాయి. మీకు మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. దూర బంధువుల్ని కలుస్తారు. వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగం వారికి కూడా కొంత కలిసి వస్తుంది. ఐటీ ఉద్యోగులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం లేదా వెంకటేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కోర్టు వ్యవహారాలు ముందుకు వచ్చి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. ఏమైనా పెద్ద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు శివాలయం లోపట రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. లేదా మీ ఇంటి లోపట శివునికి పంచామృతాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.